నమస్కారం సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్. పట్టణంలోని శాఖ గ్రంథాలయంలో సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాలు ఆవిష్కరించిన స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి. వాడివేడిగా మున్సిపల్ కౌన్సిల్ సమావేశం, స్థానిక సమస్యలపై అధికారులు నిలదీసిన కౌన్సిలర్. పారిశుధ్య కార్మికులకు రెయిన్ కోట్స్, ఫేషియల్ మాస్క్లు పంపిణీ చేసిన ప్రత్తిపాటి, సంతోషం వ్యక్తం చేసిన పారిశుధ్య కార్మికులు. 1వ తేదీనే ఇంటి ముంగిటకు పెన్షన్, అధికారులను సన్నద్ధం చేసిన కలెక్టర్. చిలకలూరిపేట పట్టణంలోని శాఖ గ్రంథాలయంలో షేక్ లాలూ దాదా సాహెబ్ సేవా సమితి ఆధ్వర్యంలో షేక్ సిద్ధాంతి కరీముల్లా ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చిత్రపటాలను మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రంథాలయం అభివృద్ధికి కృషి చేస్తున్నట్టు హామీ ఇచ్చారు. అలాగే మున్సిపాలిటీ నుండి రావాల్సిన సెస్ బకాయిలు ఇప్పించేందుకు సహకరిస్తామన్నారు. ఇందులో భాగంగా గ్రంథాలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు తేళ్ల సుబ్బారావు అందించిన 10,000 రూపాయల విలువ గల పోటీ పరీక్షల పుస్తకాలను పుల్లారావు ఆవిష్కరించారు. కార్యక్రమంలో సిద్ధాంతి కరీముల్లా, చేవూరి కృష్ణమూర్తి, వార్డు కౌన్సిలర్ కొత్త కుమారి కోటేశ్వరరావు, గ్రంథాలయ అధికారి నాగుల్ మీరావరి, తేళ్ల సుబ్బారావు, గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు. స్టూడెంట్స్, బాయ్స్ అండ్ గర్ల్స్ యూనిఫామ్తో 2 గంటల నుంచి ఉన్నారు. మీరు దానికి ఏదో పబ్లిక్ ప్రేయర్ చేయకుండా వస్తే వాళ్ళు తెచ్చుకుంటారు. కాబట్టి మీ అందరూ ఈ గ్రంథాలయాన్ని వాడుకుంటారా? వాడుకోండి. దీనికి ఏం ఫెసిలిటీస్ కావాలన్నా మనం కూడా మ్యాక్సిమం ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అభివృద్ధి అంటేనే తెలుగుదేశం. చిలకలూరిపేటలో ఏమి చేసినా నేనే చేశాను. అభివృద్ధి అంటే ఇంకోటి రైట్ కూడా లేదు. ఉందా? మీరు చెప్పండి. లేదు. మధ్యలో ఒకరు వచ్చారు, కనపడ్డారు, వెళ్ళిపోయారు. మొబైల్ కూడా చూపించమని వెళ్ళిపోయారు. మళ్ళా మనమే చేయాలి. ఏమి చేసినా మనమే చేయాలి. ఈ చిలకలూరిపేటలో తెలుగుదేశం నా బ్రాండ్ తప్ప చెప్పుకోవడానికి ఇంకోటి రైట్ కూడా లేదు. ఆ విధంగా అన్ని పనులు చేశాం. ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్న నియోజకవర్గం చిలకలూరిపేట ముందు వరకు. అన్ని ఫెసిలిటీస్ ఉన్న నియోజకవర్గం అంటే చిలకలూరిపేట. గర్వంగా చెప్పచ్చు. అన్ని స్కూల్స్ తీసుకొచ్చారు. కేంద్రీయ విద్యాలయం తెచ్చారు. గురుకుల పాఠశాలలు తెచ్చారు. ఇక్కడ బీసీలకు రాజపేటలో స్కూల్ తెచ్చారు. ముస్లిం మైనారిటీలు 1000 మంది బాలికలకి హాస్టల్లో స్కూల్ శాంక్షన్ చేయించారు. ఎవరికి ఏ లోటు లేకుండా చిలకలూరిపేటలో అన్నీ ఉన్నాయి. ఆ విధంగా అన్ని కులాలకి ఉపయోగపడేటువంటి అన్ని సౌకర్యాలు తెచ్చాం. ఆ విధంగా మనం ఈ గ్రంథాలయం కూడా ఏమేమి లోటు ఉందో మా సుబ్బారావు చూస్తున్నాడు. 3 కోట్లు రావాలని. అవి వచ్చేదో పెట్టేదో మనం ఎవరు ఇప్పించాలని పెట్టేదో. కాబట్టి మినిమం గ్రంథాలయాన్ని ఉపయోగించుకోవడానికి ఎన్విరాన్మెంట్, వాతావరణం ఏ విధంగా ఉండాలో దానికి కావాల్సినటువంటి, ఎందుకంటే జగన్ దివాలా తీపించిపోయాడు రాష్ట్రాన్ని. ఆయన పేరు చెప్పుకోవడం కూడా దండగ. కాబట్టి ఉన్నంతలో ఎంత మేరకు మినిమం నీడ్స్, మినిమం అవసరాలు ఏమున్నాయి దాన్ని పరిష్కారం చేసేటువంటి దానికి మనం ప్రయత్నం చేద్దాం. చిలకలూరిపేట పురపాలక సంఘ సమావేశం మంగళవారం ఉదయం 11 గంటలకు స్థానిక మైలవరపుగుండాయి కౌన్సిల్ హాల్లో మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ అధ్యక్షతన జరిగింది. ఈ కౌన్సిల్ సమావేశంలో పట్టణ పరిధిలోని ఆక్రమణలు, ప్రభుత్వ ఆసుపత్రి అధికారుల నిర్లక్ష్యంపై కౌన్సిల్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో అభివృద్ధి చేయకపోవడం వల్లనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి చవిచూసిందని పలువురు టీడీపీ కౌన్సిలర్లు తీవ్రంగా విమర్శించారు. అభివృద్ధి చేస్తారనే నమ్మకంతోనే ప్రత్తిపాటి పుల్లారావును నియోజకవర్గ ప్రజలు గెలిపించారని అన్నారు. ఇక ఆక్రమణలు, కుక్కల బెడద తదితర సమస్యలపై కౌన్సిలర్లు అధికారులను వివరణ కోరారు.
అన్ని సమస్యలకు సమాధానం చెప్పిన అధికారులు త్వరలోనే సమస్యలన్నీ పరిష్కారమవుతాయని హామీ ఇచ్చారు. అనంతరం ఎజెండాలోని అన్ని అంశాలకు కౌన్సిల్ సభ్యులు ఆమోదం చెప్పడంతో మున్సిపల్ చైర్మన్ రఫానీ కౌన్సిల్ సమావేశాన్ని ముగించారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ గోవిందరావు, ఏఈ, డిఈ, ఇతర పార్టీల కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు. ఎలక్షన్ ముందు చెప్పాం, ఇంతవరకు ఆ పైప్ లైన్ లీకులే చేయలేదు. మన ఎమ్మెల్యే గారు లీకులు, వాటర్ పైప్ లైన్ లీకులు అవన్నీ చేయించమంటున్నారు. మరి ఇంతవరకు పనేమి మొదలు పెట్టలేదు, చేయించట్లేదు. ఎన్ని మొత్తం మెయిన్ రోడ్లో విజయ బ్యాంక్ దగ్గర నుంచి చోత్రా సెంటర్ వరకు బార్కి వరుసగా వాటర్ పైప్ లైన్లు మొత్తం లీకులే. అవి నీళ్లు ఆపేసినప్పుడు ఎయిర్ లాగి కాలువలో నీళ్ళన్నీ దానిలోకి పోతున్నాయి. మేము ఎలక్షన్ ముందు చెప్పాము. ఐడెంటిఫై చేశాం సార్, 58 లీకులు ఐడెంటిఫై చేశారు. వాళ్ళు మొత్తం ఒక 3 రోజులు తిరిగి ఎక్కడెక్కడ ఉన్నాయని సప్లై టైంలో చూసుకొని ఇచ్చారు సార్ లిస్టు ఎక్కడెక్కడ అనేది. దానిలో ఈ నెల చేసిన 24 వరకు చేశాం సార్, ఇంకా ఒక 34 ఉన్నాయి. అటు టెండర్లు కూడా పిలిచాం సార్, ఎందుకంటే అన్ని సిమెంట్ రోడ్లు పక్కన కూడా చేసుకోవాల్సి వస్తుందని. చిన్న చిన్న అయితే ఈ ప్రకాష్ చేస్తున్నాడు సార్, 4 అంగుళాలు 6 అంగుళాల వరకు. పెద్ద అయితే కనుక వాటికి కాంట్రాక్టులో చేపిద్దామని చెప్పి టెండర్ కూడా పిలిపించాం సార్. ఫైనలైజ్ అయిపోయి 4 రోజుల తర్వాత బిల్లింగ్ వస్తామమ్మా. అదే అదే అందుకనే తర లీకేజ్ అన్నారు. పర్మనెంట్ గా ఇన్స్పెక్టర్ని పెడతారా, లేదా తాత్కాలికంగా ఉన్నదని పెడతారా? పర్మనెంట్ ఒక అతను పెడితే అతను పని కంట్రోల్ చేసుకుంటాడు సార్. 5 సంవత్సరాలు లీకేజ్ చేయలేదా? మేము ఎన్నోసార్లు చెప్పాము నీకులు. ప్రతి ఒక్క ట్యాంకర్ ముందు అసలు గడాప్ సంబంధించిన అయితే సార్ ఇళ్లలో ఉన్నోళ్ళు 90% సార్, ఇక్కడ ఉన్నోళ్ళు 90% అక్కడ గడియాసమ్మ సెంటర్లో 5 రోజులకు ఒకసారి 6 రోజులకు ఒకసారి ప్రతి 5 రోజులకు 6 రోజులు పడుతూనే ఉంది. అసలు పర్మనెంట్గా చేయడం లేదా? ఇన్ని లక్షల రూపాయలు మనం ఎజెండాలో పెట్టేటప్పుడు, కోట్లు పెట్టేటప్పుడు చేశారు. మళ్ళీ 2 రోజులే నేను చూసాను సార్, చేశారు. మీరు చేస్తున్నారు. కంప్లైంట్ చెప్పారు. ఆ కంప్లైంట్ 2వ తారీఖు 3వ తారీఖు మీరు స్టార్ట్ చేశారు. దాన్ని 4 రోజులు అవుతుంది సార్. 4 రోజులు సరిపోదా? మీరు అది సెట్ చేసేసాం మేడం. అది జేసీబీతో వెంటనే దాన్ని క్లోజ్ చేసేసాము. కాకపోతే ఇంకొంచెం ఏమైనా ఉంటే మళ్ళీ ఏమైనా మున్సిపల్ డిపార్ట్మెంటు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు, మెడికల్ డిపార్ట్మెంటు, ఈ 3 డిపార్ట్మెంట్ని ఎవ్రీడే హైయర్ అఫీషియల్స్ తోటి, కన్సర్న్ మినిస్టర్స్ తోటి మీటింగ్స్ కానీ, వీసీలు కానీ కండక్ట్ చేయడం జరుగుతుంది. కూర్చో కన్సర్న్ ఇది మీటింగ్స్ కానీ పెట్టడం జరుగుతుంది. అయితే గవర్నమెంట్ ప్రయారిటీస్ ఏంటంటే, ఇప్పుడు ఆంధ్ర సీఎం గారు ప్రతిదానికి మీటింగ్స్ పెట్టి చెప్పడానికి ప్రయారిటీ ఏంటంటే సీజనల్ డిసీజెస్. ఫస్ట్ సీజనల్ డిసీజెస్, 2 శానిటేషన్, 3 వాటర్ సప్లై, 4 వాటర్ సప్లైలోనే లీకేజెస్ వస్తాయి. చెప్తారు, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి వాటర్ సప్లై, ఎలక్ట్రిఫికేషన్ అంటే ప్రజలకి ఏవైతే నీడ్ ఉన్నాయో వాటిని చేయాలనే ఉద్దేశంతో ఈ 4 మీద శ్రద్ధ పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా కన్సర్న్ మినిస్టర్స్కి, కన్సర్న్ అఫీషియల్స్కి, కింద లెవెల్ ఉన్న, మిడిల్ లెవెల్ ఉన్న మాకు ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. దాని తదనుగుణంగా మనకి సంబంధించినంత వరకు మున్సిపల్ మినిస్టర్ గారు నారాయణ గారు లాస్ట్ టైం మీకు కూడా తెలుసు, 2014 నుంచి 19 వరకు ఆయన చేసిన పీరియడ్లో కూడా జరిగిన విషయాలు కూడాను. టీసీ మాకు కూడా టెలికాన్ఫరెన్స్, వీడియో కాన్ఫరెన్స్లో వారానికి 2 సార్లు పెడుతున్నారు. టెలికాన్ఫరెన్స్ డైలీ పెడుతున్నారు మినిస్టర్ లెవెల్లో. దానితో పాటు మాకు సిడిఎంఏ గారు కొత్తగా వచ్చారు. దాదాపుగా లాస్ట్ కౌన్సిల్కి ఇప్పుడు కౌన్సిల్కి 4 రోజుల మధ్యలో 3 సిడిఎంలు మారారు. ఇప్పుడు హరినారాయణ గారు అని చెప్పేసి కొత్తగా 4 రోజులు అవుతుంది జాయిన్ అయ్యి నెల్లూరు కలెక్టర్గా చేశారు ఆయన. ఇప్పుడు ప్రెసిడెంట్ హరినారాయణ గారు మాకు సిడిఎంఏ గారు రావడం జరిగింది. ఆయన వచ్చిన దగ్గర నుంచి స్టేట్ వైడ్గా ఆల్ కమిషనర్స్ 6 AM కల్లా గ్రౌండ్లో ఉండాలి, ఫీల్డ్కి వెళ్ళాలి, ఫీల్డ్కి వెళ్ళి ఫోటోలు పెట్టాలి. 6:30కి టీసీ పెడుతున్నారు ప్రతిరోజును. ఈవినింగ్ ప్రతి వారం షెడ్యూల్ ఇచ్చేసారు. ప్రతి వారం కూడా ఈరోజు కూడా ఉంది. ఈవినింగ్ 6 o'clock కల్లా వీసీ కూడా పెడుతున్నారు. ఇవన్నీ కూడా నేను చెప్పిన ఈ 4 ప్రయారిటీస్ ప్లస్ అన్న క్యాంటీన్స్ 5వది. చిలకలూరుపేట మున్సిపాలిటీ పరిధిలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు టీడీపీ కౌన్సిలర్
కనుమలపూడి లక్ష్మీ తిరుమల ఆమె భర్త రమేష్ స్వంత నిధులతో రెయిన్ కోట్స్, ఫేషియల్ మాస్కులను పంపిణీ చేశారు. కార్యక్రమానికి మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ముఖ్య అతిథిగా విచ్చేసి పారిశుధ్య కార్మికులకు రెయిన్ కోట్స్, ఫేషియల్ మాస్కులను అందజేశారు. సందర్భంగా ప్రత్తిపాటి మాట్లాడుతూ ప్రస్తుత వర్షాకాలం దృష్ట్యా పారిశుధ్య కార్మికులకు రెయిన్ కోట్స్, ఫేషియల్ మాస్కులు అందించడం సంతోషంగా ఉందన్నారు. మానవత్వంతో మంచి పనికి ముందడుగు వేసిన కౌన్సిలర్ కనుమలపూడి లక్ష్మీ తిరుమల, రమేష్ దంపతులను ఆయన అభినందించారు. ఇక మున్సిపాలిటీలో పనిచేస్తున్న ప్రభుత్వ అధికారులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు తమ పనిలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో టైంపాస్ చేసి జీతాలు తీసుకున్న విధంగా తెలుగుదేశం ప్రభుత్వంలో కుదరదని స్పష్టం చేశారు. ఎవరు పని చేయకపోయినా వెంటనే తొలగించడం జరుగుతుందని హెచ్చరించారు. అనంతరం ప్రత్తిపాటి పుల్లారావు ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత మొదటిసారిగా పురపాలక సంఘానికి రావడంతో చైర్మన్ రఫానీ, కౌన్సిలర్లు ఆయన్ను ఘనంగా సత్కరించి పుష్పగుచ్చం అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సిహెచ్ గోవిందరావు, అధికారులు, టీడీపీ, వైసీపీ కౌన్సిలర్లు పాల్గొన్నారు. స్పాన్సరింగ్ వాటిని ఆనరబుల్ ఎమ్మెల్యే గారు చేతుల మీదుగా మన వర్కర్స్ అందరికీ కూడా ఇప్పిద్దామని ఉద్దేశిస్తున్నట్టు మన కౌన్సిలర్కి ఇచ్చేసిన సార్ అందరికీ కూడా వెల్కమ్ సార్. పట్టణ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తాం. పట్టణం అభివృద్ధి చెందడం ముఖ్యం, ప్రజల సౌకర్యం ముఖ్యం. తెలుగుదేశం అంటేనే అభివృద్ధి, అభివృద్ధి అంటేనే కేర్ ఆఫ్ అడ్రస్ ప్రత్తిపాటి చిలకలూరుపేట. తెలుగుదేశం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే పట్టణం కావచ్చు, నియోజకవర్గం కావచ్చు అభివృద్ధి చేశాం. మిగిలిపోయిన పనులు నేను ఎన్నికల ముందు కూడా ఒక 10 చెప్పాను. నేను శాంక్షన్ చేయించినటువంటి 10 పెండింగ్ ఉన్నాయి. ఆ 10 పూర్తి చేయటమే నా ముందున్నటువంటి కర్తవ్యం. ఆ 10 పూర్తి చేస్తే 175 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గానికి లేనటువంటి సౌకర్యాలన్నీ ఈ చిలకలూరుపేటలో ఉన్నవి అని గర్వంగా చెప్పుకునేటువంటి అవకాశం ఉంది. ఆ విధంగా ఆ 10 కూడా పూర్తి చేస్తే నేను 2019కి ముందు తీసుకొచ్చినటువంటి శాంక్షన్స్ అన్నీ నా టార్గెట్ కూడా పూర్తి చేయటమే. అవి పూర్తి చేస్తే చిలకలూరుపేటలో ఏదో లేదు, ఇది మనకు లేదు అనేటువంటి ఆలోచన ఈ నియోజకవర్గ ప్రజలకు లేకుండా అన్ని ఉన్నట్టు లెక్క, అన్ని సౌకర్యాలు, అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్. కాబట్టి చిలకలూరుపేట పట్టణాన్ని అభివృద్ధి చేద్దాం పార్టీలకు అతీతంగా. ఇప్పుడు రఫానీ చూస్తే నాకే బాధేసింది. ఆరోగ్యం బాగా హిందీ యాక్టర్ లాగా ఉండేవాళ్ళు. ఫోటోలు చూసేవాడిని, ప్రత్యక్షంగా ఎప్పుడు చూడాలి. ఫోటోలో చూస్తే బాగా ఉండేవాడు. ఇప్పుడు చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది, ఇలా మనిషి మారిపోయాడు ఏంటి అని. ఏది ఏమైనా రఫానీ చైర్మన్గా ఏ రోజు నన్ను వ్యక్తిగతంగా ఎప్పుడు మాట్లాడలేదు. కొంతమంది నోరు బారేసుకున్నా యాజ్ ఏ చైర్మన్గా ఎంత ఒత్తిడి ఉన్నా వ్యక్తిగత విమర్శలకు పోలేదు. అది రఫానీ గొప్పతనం అని కూడా నేను తెలియజేస్తున్నాను. ఆ విధంగా మున్సిపల్ ఈరోజు నేను ఒకటే కమిషనర్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. ఫస్ట్ డ్రింకింగ్ వాటర్, శానిటేషన్, లైటింగ్, దోమలు లేకుండా చేయటం, ఎక్కడ రోడ్లు అధ్వానంగా ఉంటే దాన్ని ఇమ్మీడియట్ ఫుల్ఫిల్ చేయటం. ఈ 5 ఎజెండా ఫస్ట్ ప్రయారిటీ పెట్టుకోమంటున్నాను. మంచినీటి సమస్య అనేటువంటిది ఇక రావటానికి వీల్లేదు. ఎప్పుడు తెలుగుదేశం ఉన్నా మంచినీటి సమస్య లేదు. ముందు జాగ్రత్తతో మనం చెరువు నింపుకోవటం కానీ ఎప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకునేవాడు టౌన్లో. అటువంటిది ఈ మధ్యకాలంలో కొంత ఇబ్బంది పడ్డారు. 2 రోజులు 3 రోజులు నీళ్ళు ఇచ్చి మంచి పరిశుభ్రమైనటువంటి వాటర్ అందించకుండా ఇబ్బంది పడ్డారు. ఈ 5 ఏళ్ళు ఇక అటువంటి పరిస్థితి రాదు. ఎందుకంటే నిన్న ఒత్తిడి చేసి నేను వాటర్ రిలీజ్ చేయించాను. ఇరిగేషన్ మినిస్టరు, సీఎం గారు, కన్సర్న్ సెక్రటరీ సాయి ప్రసాద్ గారు చెప్పిన 3 రోజుల్లో వాటర్ వచ్చింది. అవసరం కూడా చిలకలూరుపేట, వినుకొండకు మాత్రమే ఉంది. వినుకొండ, చిలకలూరుపేటకి మంచినీటి సమస్య ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని నీరు వదిలించాం. 5 TMCలు వదిలించాం. తర్వాత మళ్ళా 3 TMCలు పెంచారు.
6వ తేదీ వరకు నీళ్లు వస్తూ ఉన్నాయి. ఇంకా పైన కూడా శ్రీశైలం నిండింది కాబట్టి సాగర్కి నీళ్లు వస్తున్నాయి కాబట్టి ఇక మంచినీటి సమస్య శాశ్వతంగా పరిష్కారం అవుతుంది. ఈ లోపల అమృతి కూడా పూర్తి చేస్తే ఇక భవిష్యత్తులో చిలకలూరుపేటకి మంచినీటి గురించి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఏ వార్డులోనైనా తాత్కాలిక మరమ్మతులు, రోడ్లు బాగాలేకపోయినా నేను ముందు వాటర్ ఎక్కడ వేస్ట్ గా పోతుందో ముందు అరెస్ట్ చేయమని చెప్పాను. టోటల్ టౌన్ ఒక లైట్ కూడా పోయి ఉండటానికి వీల్లేదని చెప్పాము. ఇవన్నీ వారం 10 రోజుల్లో రెక్టిఫై చేయాలి. శానిటేషన్ నేను 90 లక్షలు ఇప్పించాను. ఎక్కడ సిల్ట్ ప్రాబ్లం ఉన్నా, ఎక్కడ కాలువలు క్లీన్ ఇమ్మీడియట్ డీసిల్టింగ్ చేయాల్సిన ఇమ్మీడియట్ చేయమని చెప్పాను. ఇవన్నీ వారం రోజుల్లో జరగాలి. పొద్దున్నే వార్డు విజిట్లు కూడా చేయమని చెప్పాం. నెక్స్ట్ 5 తర్వాత నేను కూడా వార్డు విజిట్ చేయటం జరుగుతుంది. పట్టణం అభివృద్ధి చేయటమే ధ్యేయంగా మనం అందరం కలిసి పనిచేద్దాం. ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఉన్నా, నేను వివక్ష చూపెట్టను. మీరు కూడా అది మైండ్లో తొలగించుకుంటే మీకు కూడా పట్టణాన్ని అభివృద్ధి చేయటమే ధ్యేయంగా మనం ముందుకెళ్తాం. ఎవరో మీద ఉండొచ్చు, ఇంకా కొంతమంది మీరు వచ్చినా మేము వచ్చినా టౌన్ అభివృద్ధి చేయటం ముఖ్యం. టౌన్ అభివృద్ధి చేయకపోతే మీకు చెడ్డ పేరు వస్తుంది, యాజ్ ఎమ్మెల్యేగా నాకు చెడ్డ పేరు వస్తుంది. మీలో ఎవరైనా ఒకరిద్దరు నాన్ కోఆపరేటివ్ ఉన్నా డెవలప్ చేసే దాంట్లో మేము వెనకడుగు వేసే ప్రశ్న లేదు. కాబట్టి మీరు కూడా ఎక్కడ ఏ సమస్యలు ఉన్నా పరిష్కారమే ధ్యేయంగా పనిచేయాలని నేను మీ అందరినీ కోరుకుంటూ, అవుట్ సోర్సింగ్ లో ఇప్పుడు మేము పెట్టినా ఎవరు పని చేయమని తీసేయమని కూడా చెప్తున్నా. అవుట్ సోర్సింగ్ అంటే ఏదో జీతాలు తీసుకోవడానికే భావన ఉండకూడదు. ప్రభుత్వ ఉద్యోగులైనా పనిచేయాల్సిందే, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులైనా పనిచేయాల్సిందే. ఏదో అవుట్ సోర్సింగ్ అంటే నిలబడితే డబ్బులు వస్తాయనే భావన ఉంది కొంతమందిలో. ఆ భావన ఉండటానికి వీల్లేదు. నా దగ్గర అది కుదరదు. స్పష్టంగా చెప్తున్నా, ఇది తెలుగుదేశం పని చేయాల్సిందే. అందుకనే అవుట్ సోర్సింగ్ అంటే ఏదో పేరు రాస్తే డబ్బులు తీసేసుకోవచ్చు నిలబడి అనుకుంటున్నారు సుబ్బారావు. అది కుదరదని చెప్తున్నాను నేను. ప్రభుత్వ ఉద్యోగులైనా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులైనా పట్టణంలో ఏ సమస్య వచ్చినా ఇమీడియట్ రెస్పాండ్ అవ్వాల్సిందే. పని చేయకుండా మేము జీతాలు తీసుకుంటామంటే కుదరదు. కాబట్టి స్పష్టంగా చెప్పే కమిషనర్, మా పార్టీ వాళ్ళని ఎవరన్నా అవుట్ సోర్సింగ్ ఎక్కడన్నా పెట్టినా పార్టీ అని చెప్పి నువ్వు నెగ్లెక్ట్ చేయాల్సిన పని లేదు. ఎవరైనా పని చేయాలి, పని చేయకపోతే తీసేయమని చెప్తున్నావు. ఎవరు పని చేయకపోయినా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పని జరగడం ముఖ్యం. మనం పెట్టాము అంటే పని జరగాలి, కానీ పట్టణంలో పబ్లిక్ ఇన్కన్వీనియంట్ గా ఉంటే చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి పట్టణ ప్రజల సంతృప్తి ధ్యేయంగా పనిచేయాలి. చిలకలూరుపేట రాష్ట్రంలో ఒక బెస్ట్ కాన్స్టిట్యున్సీగా ముద్ర ఉంది మనకి. పోయినసారి 4,500 కోట్లతో తెచ్చాం. ఇప్పుడు ఆ ఇన్కంప్లీట్ అన్ని కంప్లీట్ చేస్తే చిలకలూరుపేట చాలా బెటర్ పొజిషన్, 175 టాప్ 10 లో ఉంటుంది నా ఉద్దేశం అయితే. ఎందుకంటే నేను రాష్ట్రం అంతా తిరిగాను కాబట్టి మనకున్న ఫెసిలిటీస్ ఈ రాష్ట్రంలో 10 నియోజకవర్గాల కన్నా ఉండే అవకాశం లేదు. ఆ విధంగా నేను కష్టపడిపోయిన టర్మ్లో డబ్బులు తెచ్చాం. అవకాశం అట్లా వచ్చింది, దాన్ని సద్వినియోగం చేసుకున్నా. కాబట్టి దాన్ని నిలబెట్టుకుంటూ మిగిలిపోయిన పనులు చేయటమే ధ్యేయంగా పనిచేద్దామని అందరినీ కోరుతూ, ఈరోజు ఈ పంపిణీ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరు కౌన్సిలర్స్ అందరికీ పేరు పేరున అందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ, రఫానీ గారి ఆరోగ్యం మెరుగుపడాలని నేను ఆ భగవంతుడిని కూడా కోరుకుంటూ, బాగా ఉండేవాడు. ఫోటోలు చూసేవాడు. నేను ఎప్పుడు నా దగ్గరికి ఎప్పుడు రాలా ప్రత్యక్షంగా. ఫోటోలు చూస్తే మా బేరింగ్ మొదలనే సినిమా లాగా ఉండేవాడు. ఆరోగ్యం మెరుగుపడాలని నేను భగవంతుడిని కోరుకుంటూ
అందరికీ పేరు పేరున నమస్కారం. తీసుకునేవాళ్ళు అదే అట్లాగే ఇచ్చేసి ఓకే అమ్మా ఓకే అటు చూడమ్మా ఓకే అమ్మా ఓకే అమ్మా పాండి వెళ్ళండి వెళ్ళండి ఒకటి వెళ్ళండి ఒకటే ఇల్లు ఓకే అటు చూడయ్యా చేతులు పక్కన సరిపోతుంది ఓకే ఇట్లా ముందుగా వాళ్ళు ఇంకో రండి వస్తాడు ఓకే ఓకే సార్ శ్రీశైలం ప్రాజెక్టు జలాశయం నిండుకుండలా మారింది. ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహంతో నీటి మట్టం 881 అడుగులు దాటింది. దీంతో తొలుత 3 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసిన అధికారులు ప్రస్తుతం మరో 2 గేట్లు ఎత్తి మొత్తం 5 గేట్ల ద్వారా నాగార్జున సాగర్కు నీటిని విడుదల చేశారు. ముందుగా ఇంజనీర్లు ఆనకట్ట వద్ద దుర్గామాతకు పూజలు చేశారు. కృష్ణమ్మకు సారే కర్పూర హారతులు సమర్పించారు. మరోవైపు ప్రాజెక్టును సందర్శించేందుకు పర్యాటకుల తాకిడి పెరుగుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చాక పేద విద్యార్థులకు మరింత ఊరట కలిగింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు నోట్ పుస్తకాలు, బ్యాగులు, అచ్చు పుస్తకాలు అందిస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గతంలో హామీ ఇచ్చారు. ఆ మాట ప్రకారం తొలి విడతగా నోట్బుక్స్, బ్యాగులను కళాశాలలకు పంపిణీ చేశారు. వైసీపీ పాలనలో ఇంటర్ విద్యార్థులు పుస్తకాలకు నోచుకోలేదు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చేరే విద్యార్థులందరూ పేదవారే. ప్రభుత్వం మారడంతో తమకు పుస్తకాలు అందించేందుకు చర్యలు చేపట్టడం ఆనందంగా ఉందని విద్యార్థులు చెబుతున్నారు. ప్రస్తుతం నోట్ పుస్తకాలు, బ్యాగులు వచ్చాయి. వాటిని త్వరలో విద్యార్థులకు పంపిణీ చేయనున్నారు. పల్నాడు జిల్లాలోని పెన్షన్దారులందరికీ ఆగస్టు 1వ తేదీన పెన్షన్లు పంపిణీ కావాలని
ఆ దిశగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. అందుబాటులో లేని లబ్ధిదారులకు 2వ తేదీ పెన్షన్లు పంపిణీ చేయాలని స్పష్టం చేశారు. సోమవారం ఉదయం కలెక్టర్ కార్యాలయంలో పెన్షన్ల పంపిణీపై జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 1-2 తేదీల్లో మొత్తం పెన్షన్లు పంపిణీ కావాలని, ఈ విషయాన్ని ప్రతి గ్రామం వార్డుల్లో ముందస్తు ప్రచారం చేపట్టాలని అన్నారు. పెన్షన్ డబ్బులను ఈ నెల 31న డ్రా చేసి సిద్ధం చేసుకోవాలని తెలిపారు. ఆగస్టు 1వ తేదీ ఉదయం 5 గంటల నుంచి పెన్షన్లు పంపిణీ కావాలని కలెక్టర్ తేల్చి చెప్పారు. అధిక శాతం పెన్షన్దారులు ఒకే బ్యాంకు నుంచి పెన్షన్ పొందడం వలన పెన్షన్ పొందడంలో కాస్త జాప్యం జరిగే అవకాశం ఉందని, అటువంటి సమస్య లేకుండా తమ సమీప బ్యాంకు నుంచి లబ్ధిదారులు పెన్షన్ను పొందేలా తగిన ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. మండల ప్రత్యేక అధికారులు పెన్షన్ పంపిణీలో పాల్గొనాలని తేల్చి చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకులు, డిఎల్డిఓ, ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎడ్లపాడు మండలం మైదవోలుకు చెందిన నక్కా శ్రీనివాసరావు థాయిలాండ్ దేశంలో నిర్వహించిన ఇంటర్నేషనల్ వాలీబాల్ కోచింగ్ లెవెల్ 2 శిక్షణ కార్యక్రమాన్ని ముగించుకొని సోమవారం సాయంత్రం స్వదేశానికి తిరిగి వచ్చారు. నక్కా శ్రీనివాస్ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచి కోచింగ్కు ఎంపికయ్యారు. అదేవిధంగా భారతదేశం తరపున శిక్షణకు ఎన్నికైన 6గురిలో ఒకటిగా గుర్తింపు పొందారు. స్వదేశానికి తిరిగి వస్తున్న సందర్భంగా ఎడ్లపాడు మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు తులామంతు సత్యనారాయణ, ఎడ్లపాడు మండల బీజేవైఎం పార్టీ అధ్యక్షులు దాట్ల వెంకటేశ్వరరాజు, అదేవిధంగా బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు నక్కా శ్రీనివాస్ను అభినందించారు. పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం తిమ్మాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ అరుణ్ కుమార్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనాన్ని ఆయన పరిశీలించి స్టాక్ రిజిస్టర్లను తనిఖీ నిర్వహించారు. అనంతరం ఉపాధ్యాయులతో సమీక్షించారు. సీసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. త్వరకు సెలవు. నమస్కారం.